ఇప్పుడున్న పరిస్థితులలో మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం హెల్త్ని కాపాడుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనము మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. మనకి మైక్రో గ్రీన్స్ అనేది ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. దీన్ని స్టార్ట్ చేసినటువంటి శ్రీనివాసులు గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఈ మైక్రో గ్రీన్స్ ఎట్లా అనేది గ్రో చేస్తారు అనేది కూడా మనం తెలుసుకుందాం. హలో సార్. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా నేను. సో ఇందాక చెప్పా కదా శ్రీనివాసులు గారు అని చెప్పి, ఆయన అనమాట. సో ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి మైక్రో గ్రీన్స్? మీరు ఇంతకుముందుకు ఏం చేసేవాళ్ళు? నేను ఇంతకుముందు బ్యాంక్లో వర్క్ చేసేవాడిని. దాని తర్వాత బ్యాంక్లో రిజైన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి వచ్చిన తర్వాత బయట ఎక్స్పోర్ట్ బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ చేస్తున్నాను. ఒక 3 yearsగా మైక్రో గ్రీన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంచి కొన్ని రీసెర్చెస్, కొన్ని స్టడీస్ తర్వాత ఇది చాలా అవసరం మనకని తెలుసుకొని దీని మీద రీసెర్చ్ స్టడీ చేస్తూ లాస్ట్ 1.5 yearగా మేము దీన్ని కమర్షియల్గా మార్కెట్లోకి తీసుకొచ్చి సబ్స్క్రిప్షన్ బేసిస్లో హైదరాబాద్ మొత్తం డెలివరీ చేస్తున్నాం. మనకి బాడీకి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత మంచి ఫుడ్ ఇచ్చామంటే మన బాడీ అంత బాగుంటుంది. ఈ రోజుల్లో మనకి మంచి ఫుడ్ అనేది దొరకడం అనేది చాలా కష్టమవుతుంది. అందులో మనకి ఏంటంటే అన్నీ ఇన్స్టెంట్గా కావాలి, డెలివరీ ఇన్స్టెంట్గా కావాలి, ఫుడ్ ఇన్స్టెంట్గా కావాలి, ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్గా కావాలి. జనానికి ఓపిక లేదు, అట్ ది సేమ్ టైం కుక్ చేసే టైం లేదు చాలామందికి. సో ఇలాంటి టైంలో మనకి సింపుల్ సొల్యూషన్ ఏదైనా ఒకటి ఉంది, తక్కువ క్వాంటిటీలో తీసుకొని ఎక్కువ బెనిఫిట్స్, బాడీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకి ఏదైనా సొల్యూషన్ ఉందంటే అది ఈరోజు మైక్రో గ్రీన్స్ ఒకటే. మనకి స్టార్టింగ్ వచ్చేసరికి మనకి ఇలాగ ట్రేస్ అవసరం అవుతాయి. ఒక సెట్ ఆఫ్ ట్రేస్ ఉంటాయండి. ఇందులో వచ్చి మనము కోకోపిట్ అనేది వేస్తాము. సో ఇందులో కోకోపిట్ వేసి దీని ద్వారా వాటరింగ్ అనేది చేస్తాం అనమాట. అంటే కిందకి పెట్టి చేస్తాం. అది సెకండ్ స్టేజ్ లో. ఫస్ట్ లో వచ్చి దీని మీద కోకోపిట్ వేసి సీడ్స్ వేసి కొంచెం వెయిట్స్ పెడతాం అన్నమాట. దాంట్లో రెసిస్టెన్స్ పెంచడానికి, త్వరగా జర్మినేట్ అవ్వడానికి. సో ఈ కోకోపిట్ ఏదైతే ఉందో ఇది వాడతాం అనమాట మనం. సో ఇది కంప్లీట్లీ స్టెరిలైజ్డ్. సో దీంట్లో ఎటువంటి మనకి కెమికల్స్ కానీ ఏమీ ఉండవు. నార్మల్గా కోకోనట్ ట్రీస్ కూడా మనకి కెమికల్స్ వేయడము, ఫర్టిలైజర్స్ వేయడము చేస్తారు. సో ఆ కొబ్బరి పీచుని తీసుకొని క్లియర్గా తరోగా వాష్ చేసి స్టెరిలైజ్ చేసి తర్వాత దీన్ని పౌడర్గా చేసి బ్రిక్స్గా అమ్ముతారు మనకి. సో దీన్ని ఇలా బ్రిక్ లాగా అమ్ముతారు. ఈ బ్రిక్ని మనం ఓవర్ నైట్ సోక్ చేస్తే మనకి ఒక బ్రిక్ ఇంత వస్తుందండి. సో దీన్ని ఇలాగా మనం తర్వాత ఈ ట్రేస్లో వేసి స్టాక్ చేసి పెట్టుకుంటాము. సీడ్స్ వేయడానికి ముందు ఇలా పెట్టుకుంటాము. ఇలా ఇందులో వాటర్ ఏమి ఉండదు, అదే అండి, జస్ట్ అదే ఉంది. మీకు పై వరకు కొంచెం డ్రై ఉన్నట్లుంది కదా, మిక్స్ చేస్తే మీకు ఇలానే ఉంటుంది. ఆ వాటర్ ఏదైతే మనం ఇనిషియల్ గా ఇస్తామో అది సరిపోతుంది, అదే సరిపోతుంది. దీని మీద మనం సీడ్స్ వేసి ఇందాక చెప్పినట్లుగా ఈ హోల్స్ లేని ట్రైని దాని మీద పెట్టి దీని మీద వెయిట్స్ పెడతాము. పెట్టిన తర్వాత ఎంత వెయిట్స్ పెడతారు? దీన్ని అరౌండ్ 6 to 7 kgs వెయిట్ పెడతాం. 6 to 7 kgs అంటే గ్రో అవుతుందా? అవుతుంది. మీకు థర్డ్ డేకి చిన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ వెయిట్ మొత్తం పైకి సీడ్స్ వేసిన తర్వాత 3 days కి మీకు 6 to 7 kgs వెయిట్ ని ఇవి ఆల్మోస్ట్ 1 inch పైకి లేపుతాయి. అంత పవర్ ఉంటుంది వాటిలో. మొక్కలకి అంత పవర్ ఉంటుంది. మనం ఆ వెయిట్ పెట్టి ఆ పవర్ ఇంకా కొంచెం మల్టిప్లై చేస్తాం అన్నమాట. రెసిస్టెన్స్ పెంచిన తర్వాత దాంట్లో ఇంకా ఎక్కువ పవర్ వస్తుంది. సో 3 days అయిన తర్వాత ఈ 3 days ఏంటంటే మనకి డార్క్ లో ఉంటుంది, కంప్లీట్ గా లైటింగ్ ఏమీ ఉండదు. రోజుకి ఒక 2 times దానికి వాటరింగ్ స్ప్రే చేస్తూ ఉంటాం. సో వన్స్ ఆ హైట్ పెరిగిన తర్వాత ఈ వెయిట్ ఏదైతే లిఫ్ట్ అవుతుందో దీన్ని తీసుకుని సెకండ్ స్టేజ్ లో వచ్చి మనం లైట్స్ కింద పెడతాం ఒక 4 days. ఓవరాల్ గా క్రాప్ వచ్చేసరికి మనకి 6 to 7 days, 1 week అనుకోవచ్చు. కొన్ని వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. యావరేజ్ గా వచ్చేసరికి మనకి 7 days లో క్రాప్ వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాము. దీని మీద సీడ్స్ వేస్తామండి. దీని మీద సీడ్స్ వేసి సీడ్స్ వేయలేదు, సీడ్స్ వేయడం కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఇది మనం ఆల్రెడీ ఫిల్ చేసి పెట్టుకున్నాము. ఫిల్ చేసుకున్న దానికి కొంచెం ప్రెస్ చేసుకొని ఎందుకు ఇలా ప్రెస్ చేయాలి? మనకి ఫ్లాట్ సర్ఫేస్ వస్తుంది ఈవెన్ గా. రెండోది ఏంటంటే ఆ కోకోపిట్ అనేది కొంచెం హార్డ్ అవుతుంది. అలా హార్డ్ అవడం వల్ల మనకి సీడ్స్ వేయడం కానీ లేదా వాటర్ రిటెన్షన్ కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. పైన ఇప్పుడు మనం సీడ్స్ వేసేస్తాం. ఇవి పాలకూర అండి, స్పినాచ్ అంటారు.
ఇలా మనం సీడ్స్ ఈవెన్గా వేసుకున్న తర్వాత దీనికి కొంచెం ఫోర్స్గా వాటర్ స్ప్రే చేస్తాము. ఆ ఫోర్స్గా వాటర్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతాయంటే ఈ సీడ్స్ కోకోపీట్లకి సెటిల్ అవుతాయి అన్నమాట. లైట్గా కొంచెం సెటిల్ అవుతాయి, మూవ్ కాకుండా ఉంటాయి. అలా సెటిల్ అవ్వడం వల్ల ఏంటి అంటే మనం దీనిపైన వెయిట్స్ పెడతాం కదా, ఆ సెటిల్ అయిన తర్వాత ఏమవుతుందంటే కింద బేస్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ జర్మినేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ వాటర్ స్ప్రే చేసాం, ఇక్కడ చూడండి ఏమవుతుందో, చిన్న గాలికి కూడా ఎగిరిపోతాయి, అంటే సెటిల్ కాలేదు. ఇక్కడ ఎక్కడైతే మనం వాటర్ స్ప్రే చేసాం అక్కడ చూడండి ఇంకా అక్కడికన్నా ఇక్కడ చాలా గట్టిగా అవుతున్నాయి, అయినా కానీ అవి ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. సో అందుకోసం వాటర్ అనేది మనము కొంచెం ఫోర్స్తో స్ప్రే చేస్తే అవి సెటిల్ అయిపోతాయి. అలా సెటిల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే జర్మినేషన్ ప్రాసెస్ అనేది క్విక్గా స్టార్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు మనం ఫస్ట్ టైం స్ప్రే చేస్తున్నాం కదండి, ఈ స్ప్రే చేసి వెయిట్స్ పెట్టి మనం 24 hours దీన్ని ఇంకా కదిలించకూడదు. ఫస్ట్ 24 hours 24 hours తర్వాత ఏంటంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times వాటర్ స్ప్రే అనేది చేయాలి. నెక్స్ట్ 3 daysకి ఫస్ట్ వాటర్ స్ప్రే నుంచి సెకండ్ వాటర్ స్ప్రేకి 24 hours గ్యాప్ ఉండాలి. దాని తర్వాత ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ 2 times చేయాలి వాటరింగ్. సో ఇప్పుడు మనం కంప్లీట్గా వాటర్ ఇచ్చేసాము. ఎక్కడికంటే ఓవర్ వాటరింగ్ చేయకుండా మనకి మొత్తం బెడ్ కోకోపీట్ బెడ్ అంతా కూడా కంప్లీట్గా వెట్ ఉండాలి. అలాగని ఓవర్ వాటరింగ్ ఉండకూడదు. ఓవర్ వాటరింగ్ ఉంటే మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకి ఫంగస్ రావడము, మోల్డ్ రావడం అన్నీ వస్తాయి. సో అప్రాక్సిమేట్గా అరౌండ్ 200 నుంచి 250 ml వాటర్ అనేది ఇది ఓవరాల్గా మనం స్ప్రే చేసినప్పుడు పడుతుంది అనమాట. అది కొంచెం అప్రాక్సిమేట్గా పెట్టుకొని అలా స్ప్రే చేసేస్తే మనకి రిక్వైర్డ్ క్వాంటిటీ వాటర్ అందులోకి వెళ్తుంది. దాని తర్వాత దాని మీద ఇది పెట్టేసి ఇది దీని మీద మనం వెయిట్ పెడతాం. ఫస్ట్ ఇది ఎందుకు పెడతామని అంటే దీనికి లైట్ తగలకూడదు. నెక్స్ట్ 3 days అంటే ప్రాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు దీనికి మనకి లైట్ అనేది తగలకూడదు, ఏదైతే జర్మినేషన్ అయ్యేంత వరకు. పెట్టడం కూడా మనం డార్క్ రూమ్లో పెట్టేస్తాము. అండ్ దీని మీద ఏంటంటే కొంచెం ఎయిర్ వెళ్ళడం, ఇవి కూడా ప్లస్ లైట్ వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది స్టాప్ చేయడానికి, బ్లాక్ చేయడానికి, ప్లస్ దీని మీద వెయిట్ కూడా మనం ఎంత ఎక్కువ పెడితే జర్మినేషన్ అనేది కూడా అంత పవర్ఫుల్గా వస్తుంది. ఇది మనకి అప్రాక్సిమేట్గా 5 kgs ఉంటుంది. దీనికి మనం అరౌండ్ 6 to 7 kgs వెయిట్ అనేది పెట్టాలి. దీని మీద ఏదైనా ఇంకొంచెం వెయిట్ పెట్టుకోవచ్చు. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే తీసుకుని వెళ్ళి డార్క్ రూమ్లో పెడతాము. ఇప్పుడు టైం మనకి అరౌండ్ 11 అవుతుంది కదా, రేపు మార్నింగ్ 11 వరకు దీన్ని టచ్ చేయకూడదు. మినిమం 24 hours మినిమం దీన్ని అసలు టచ్ చేయకూడదు. సో మనం ఇది డార్క్ రూమ్ లో ఇప్పుడు పెట్టేసిన తర్వాత మనం 24 hours దాన్ని అసలు మనం ఏం టచ్ చేయొద్దు అన్నమాట. టచ్ చేయకూడదు అండి. 24 hours అస్సలు టచ్ చేయకూడదు. ఇంకా ఒక 3-4 hours ఎక్స్ట్రా ఉంచినా కూడా పర్లేదు. సో మనం ఇందాక ఇలా పెట్టేసాం కదా, ఇది అప్రాక్సిమేట్గా మనకి అరౌండ్ 5 kgs ఉంటుంది స్లేట్. ఇంకొంచెం వెయిట్ యాడ్ చేయడం కోసం ఒక బ్రిక్ కూడా పెట్టామంటే మనకి ఇది అరౌండ్ 7 kgs, ఇది ఒక 2-2.5 kgs ఉంటుంది. ఇది ఒక 5 kgs. సో 6 to 7 kgs అనేది మనం యావరేజ్గా ఇవ్వాలి. సో ఇలా ఇక్కడ మనం 24 hours పెట్టిన తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పుడు వాటరింగ్ ఎలా చేసామో అలాగే ఈ వెయిట్స్ తీసేసి వాటర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫర్ ద నెక్స్ట్ 3 days కంటిన్యూ చేస్తాము. ఇందాక మనం వేసాం కదా, 2 days తర్వాత స్టేజ్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది తీసేటప్పుడు కొంచెం స్లోగా తీయాలి, ఎందుకంటే కింద ఉన్న సీడ్స్ కొన్ని దీనికి పై ట్రైకి స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చిన్నగా ఇలా ట్యాప్ చేసుకొని, సో ఇది మనకి 2 days తర్వాత ఇలా ఉంటుందన్నమాట. సో ఇంకొక 1 day ఎక్స్ట్రా ఉంచితే ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ట్రేస్ మధ్యలో గ్యాప్ లేదు. ఇవేం చేస్తాయంటే ఒక ట్రీని ఇంకో ట్రే పైకి ఒక 1/2 inch నుంచి 1 inch వరకు పైకి లేపుతాయి. అంత పవర్ ఉంటుంది వీటిలో. ఆ వెయిట్ని పైకి లేపుతాయి. ఇప్పుడు వీటికి కూడా మనం ఏం చేయాలంటే వాటరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇందాక ఫస్ట్ టైం ఎలా వాటర్ చేసామో అలాగే మొత్తం వాటర్ చేసుకుంటాము. ఓకే, ఇందులో గ్రోత్ కొంచెం తక్కువ ఉందా? అది వేరే వెరైటీ అండి. ఒక్కొక్క వెరైటీ. ఇది వచ్చి మనకి రెడ్ క్యాబేజ్, ఇది ఇవి 2 వచ్చేసరికి బ్రోకలీ అంటారు. ఆ బ్రోకలీ యాక్చువల్గా క్యాన్సర్ పేషెంట్స్ చాలా మంది ఎక్కువ అడుగుతారు. ఇందులో ఏంటంటే బ్రోకలీలో
ఒక పర్టికులర్ కెమికల్ లాంటిది ఉంటుంది. అదేంటంటే మీకు క్యాన్సర్ గ్రోత్ని స్టాప్ చేస్తుంది అన్నమాట. మన దగ్గర వచ్చి 35 వెరైటీస్ ఉన్నాయి. ఓకే ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇదంతా క్లోజ్ కంప్లీట్గా వాటరింగ్ చేసేసాం కాబట్టి ఎట్లా ఉన్నవి ఎలా తీసామో అలానే మళ్ళీ పెట్టేసి ఇందాక ఎలా ఉన్నాయో అలానే ఒకదాని మీద ఒకటి 3 పెట్టేస్తాం. సో ఇప్పుడు మనం ఒకదాని మీద ఒకటి పెడుతున్నాం కదా, అవి చిన్న మొక్కలు కదా, అవును. సో ప్రాబ్లం ఏం అవ్వదా? మొక్కలు చిన్నవే కానీ వాటికి చాలా పవర్ ఉంటుంది. ఓకే, దీని మీద మనం ఏదైతే 7 kgs వెయిట్ పెడుతున్నామో అది మళ్ళీ ఇప్పుడు పెడతాము 7 kgs weight. అక్కడ మనం తీసి పక్కన పెట్టాం కదా, ఏ వెయిట్స్ అయితే తీసామో అవే వెయిట్స్ మళ్ళీ దీని మీద పెట్టేస్తాం. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే అవి ఇంకా దాంట్లో రెసిస్టెన్స్ పెంచుకొని ఇంకా ఈ గ్యాప్ ఏదైతే ఇప్పుడు మీకు కనిపిస్తుందో 1/4 ఇంచ్ ఉంటుంది గ్యాప్ ఒక ట్రేకి ఇంకో ట్రేకి మధ్యలో. రేపు ఈవినింగ్కి ఇది ఆల్మోస్ట్ 1 ఇంచ్ గ్యాప్ క్రియేట్ అవుతుంది. అవన్నీ కూడా దాన్ని పైకి పుష్ చేస్తాయి. ఆ టైంలో నెక్స్ట్ స్టేజ్ వస్తుంది అనమాట మనకి. అప్పటి వరకు ఏంటంటే ఇలాంటి డార్క్లోనే ఉంటుంది. సో మనం ఇవి ఎక్కడి నుంచి తీసామో అక్కడే పెట్టేద్దాం. సేమ్ ఇలానే ఇలా ఉన్న వెయిట్ అలానే రీప్లేస్ చేసేస్తాం. సో ఇప్పటి నుంచి డైలీ 2 times వాటరింగ్ అనేది చేస్తాం. అక్కడ మనం 3 days అయిన తర్వాత ఏవైతే ట్రేస్ పైకి లిఫ్ట్ అవుతాయో అది మనకి ఇండికేషన్ అనమాట. వాటికి ఇప్పుడు లైట్ కావాలి. ఇప్పటి వరకు మనం ఏం చేస్తాం, ఓన్లీ వాటరే ఇస్తున్నాము. అక్కడ డార్క్ రూమ్లో పెట్టాం. అక్కడ లైఫ్ స్టార్ట్ అయింది అనమాట. వన్స్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత దానికి మనం ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి ఫుడ్ మెయిన్గా వచ్చేసరికి వాటర్ అండ్ లైట్స్ అనమాట. సో ఈ లైట్స్ కింద మనం వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పైన ఏదైతే ట్రై పెట్టామో వెయిట్స్ పెట్టి ఆ ట్రైని కింద పెట్టి వాటర్ పోసి వచ్చిన ఈ జర్మినేషన్ వచ్చిన ఈ లీవ్స్ని పైన పెడతాం అనమాట. ఈ ట్రైన్ పైన పెడతాం. ఇక్కడ కూడా సేమ్ మనము ఇక్కడ 4 days ఉంటుంది క్రాప్ మనకి రావడానికి ఫైనల్ స్టేజ్కి. ఈ 4 days కూడా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటర్ లెవెల్ అనేది మనం మానిటర్ చేసుకుంటూ ఒకవేళ వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటే ఆ వాటర్ని రీఫిల్ చేసుకుంటూ ఉంటాం. అంటే హార్వెస్ట్ ఏ టైంలో చేయొచ్చు? హార్వెస్ట్ నార్మల్గా ఎప్పుడైతే సన్ బయట ఉండరో అంటే ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 లోపల మేము నార్మల్గా చేస్తాం. ఆ టైంలో చేస్తే ఏంటంటే కొంచెం షెల్ఫ్ లైఫ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. డే టైంలో ఏంటంటే ఇవి చాలా లైవ్లీగా ఉంటాయి. సో లైవ్లీగా ఉన్నప్పుడు కాకుండా నైట్ టైంలో ఇవి కూడా నిద్రపోతాయి అన్నమాట. ఆ టైంలో దాన్ని హార్వెస్ట్ చేస్తే మనకి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది అడుగుతుంటారు క్వశ్చన్ ఎలా తినాలి అనేది. ఇది మనకి యాక్చువల్గా మీరు చూస్తే మనం చిన్నప్పుడు చాలా సమ్మర్ హాలిడేస్కి బయట ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ ఊర్లోకి వెళ్ళినప్పుడు చింత చిగురు కనిపిస్తే ఇలా తీసి నోట్లో పెట్టుకుంటాం. ఇప్పటికీ పెట్టుకుంటాం. సో ఏదైనా చిన్నవి మనకి కనిపించినా కానీ పచ్చిగానే తినేస్తాం. సేమ్ అదే ఇది కూడా, వీటిని కూడా పచ్చిగానే తినాలి. దీనికి ఒక రోజు కన్జంప్షన్ అనేది మనకి 20 నుంచి 25 grams కాబట్టి దీనికి ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. బ్రేక్ఫాస్ట్ ఏదైతే మనం చేస్తున్నామో ఆ బ్రేక్ఫాస్ట్ ప్లేట్లోనే పెట్టుకొని వాటితో పాటు ఇది తీసుకున్నామంటే సో మనం పచ్చిగానే తినాలి. దీన్ని ఫ్రై చేయడం, బాయిల్ చేయడం తినలేరు కదా, అదే అంటున్నాను 20 grams తినాలి. ఫ్లేవర్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కొన్ని వెరైటీస్. అందుకే మనము తింటున్న ఫుడ్తో బ్రేక్ఫాస్ట్లో ఏదైతే తింటున్నామో దాంతోపాటు తినేస్తే మనకి పెద్దగా ఎక్కువేమి ఎఫెక్ట్ అనిపించదు. సో ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది, మనకి హెల్దీ అన్నమాట. ఫస్ట్ 2 days 3 days మనకి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది కదా అనిపించవచ్చు, అలవాటు అయిపోతుంది. ఒక 1 week అలా కన్స్యూమ్ చేశారంటే అలవాటు అయిపోతుంది. ఓకే, మోస్ట్లీ ఎవరు ఎక్కువ తినాలంటారు ఇవి మైక్రోగ్రీన్స్? ప్రతి ఒక్కరు తినాలండి. దీంట్లో వాళ్ళు తినాలి వీళ్ళు తినాలని కాదు. మనకి బయట మంచి ప్యూర్ ఫుడ్, మంచి న్యూట్రిషన్ దొరకట్లేదు కాబట్టి ఇది మనకున్న సొల్యూషన్. ఇది ప్రతి ఒక్కరు తినాలి. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం మనం? హెల్త్ బాగాలేనప్పుడు. దానికన్నా ముందు నుంచి అది తినడం స్టార్ట్ చేస్తే మనకి హెల్త్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. యాక్చువల్గా మైక్రోగ్రీన్స్ ఆర్ ది బెస్ట్ ప్రివెన్షన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ అండి, ఇంక్లూడింగ్ క్యాన్సర్, పెద్ద క్రానిక్ డిసీజెస్ కూడా. అవన్నీ ఎందుకు వస్తాయంటే మనం తింటున్న ఫుడ్. ఈరోజు క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? ప్లాస్టిక్ కన్సంప్షన్ ఎక్కువైపోయింది. ఎగ్జాక్ట్లీ. మనకు ముందున్న జనరేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇప్పటికి వాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్ గా మన పేరెంట్స్ అండ్ మేము ఎవరు ఉండట్లేదు.
ఒకప్పుడు సిజేరియన్ అంటే అది పెద్ద ఆపరేషన్ అని చెప్పేవాళ్ళు. ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ మా పాపకి పెద్ద ఆపరేషన్ ఏందని చెప్తారు. ఇంట్లోనే నార్మల్ డెలివరీస్ అయిపోయాయి. ఈరోజు నార్మల్ డెలివరీ అవ్వడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది. ఇవి అంటే ఏమవుతుందంటే మనకి తింటున్న ఫుడ్ మనం ఏదైతే ఉందో దీనివల్ల బాడీ అనేది చాలా త్వరగా కూడా అన్నెసెసరీ కాంప్లికేషన్స్కి లోన్ అవుతుంది. సో అవన్నీ ప్రివెంట్ చేయడానికి కూడా ఇది మనకు ఒక బెస్ట్ ఆప్షన్. ఈరోజు ఉన్న ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో మనం ఏ విషయమైనా దేని గురించైనా సెకండ్స్లో తెలుసుకోవచ్చు. సో నేను చెప్పేదానికన్నా చూస్తున్న వాళ్ళందరికీ అదేంటో మీరే ఒకసారి గూగుల్ చేసి చూడండి. ఓవరాల్గా ఏంటంటే వీటిలన్నింటిలో కూడా మనకి ఏం దొరుకుతుంది మెయిన్గా అంటే అన్ని విటమిన్స్, ఒక విటమిన్ డి తప్పించి అన్ని విటమిన్స్ దొరుకుతాయి, అన్ని మినరల్స్, మన కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్. మనకి ఏంటంటే కాల్షియం ఒకటే తెలుసు, ఏంటంటే బోన్ రిలేటెడ్ కాబట్టి కాల్షియం అంటారు. కాల్షియం కాకుండా చాలా మినరల్స్ ఉంటాయి, అవి కూడా అన్నీ ఒక రోజుకి ఒక మనిషికి ఇంతనే అందాల్సి ఉంటుంది. ఈవెన్ విటమిన్స్ కూడా. సో ఇవన్నీ మనకి సమపాల్లో ఉంటేనే మనకి బాడీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది. వాటిలో ఏ డెఫిషియన్సీ వచ్చినా కానీ దానికి తగ్గ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది మనకు వస్తాయి. ఓకే, ఇదంతా గ్రో చేయడానికి మినిమం ఎంత కాస్ట్ పడుతుంది, ఎలా స్టార్ట్ చేశారు దీన్ని? ఇది మన యాజ్ మినిమం 50,000తో స్టార్ట్ చేయొచ్చండి ఒక చిన్న ప్లేస్లో. మీరు దాని తర్వాత స్కేల్అప్ చేసుకుంటూ మీరు ఎంతైనా పెట్టచ్చు. నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ మనకి ఎంత ఉన్నారు దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళదు. సో ఇనిషియల్గా ఇది కొత్త కాన్సెప్ట్ అని మీరే అన్నారు కదా, ఇది ఏంటంటే కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, ఉంది మనకి. కాకపోతే ఇన్ని వెరైటీస్ ఇలా పండించవచ్చు అనేది ఎక్కువ అవేర్నెస్ లేదు. అవేర్నెస్ క్రియేట్ చేయడం, టేస్టింగ్స్, శాంపిల్ డిస్ట్రిబ్యూషన్, లైవ్ టేస్టింగ్ చేయించడం, ఆఫీసెస్కి వెళ్ళి, కార్పొరేట్స్కి వెళ్ళి, అండ్ కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్ళి. సో ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం, ప్లస్ మీలాగా ఛానల్స్లో, ఆన్లైన్లో, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తే ఎంత అవేర్నెస్ పెరిగితే మనకు తెలియని విషయం ఏదైనా కొత్త విషయం తెలిసినప్పుడు ట్రై చేయాలనే ఉద్దేశం ఉంటుంది ఎవరికైనా. సో ఒకసారి దీన్ని ట్రై చేసిన వాళ్ళు మళ్ళీ వదిలిపెట్టారు, అదైతే గ్యారంటీ. డైరెక్ట్గా దీన్నే కన్జ్యూమ్ చేస్తే కొంచెం ఇనిషియల్గా కష్టం ఉంటుంది, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. మనం ఇంట్లో తింటున్న కూరగాయల్లో ఉన్న ఫ్లేవర్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ, ఎందుకంటే మోడిఫైడ్, దానికి ట్రీట్ చేస్తారు కెమికల్స్తో అంతా. యాక్చువల్లీ ఇవి యాక్చువల్ ఫ్లేవర్ ఉంటుంది. అందుకని నేనేం చెప్తానంటే దీన్ని డైరెక్ట్గా తినే బదులు బ్రేక్ఫాస్ట్ ఏం చేసినా దాంట్లో కలుపుకొని తినేసేయండి. జస్ట్ అదే టేస్ట్ అనేది మనకు కొంచెం దానికి దీనికి బ్యాలెన్స్ అవుతుంది, కన్జ్యూమ్ చేయడం కూడా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు సింగిల్ ర్యాక్తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు మనకి 6 ర్యాక్స్ ఉన్నాయి. ఇక్కడ 200+ కస్టమర్స్ ఉన్నారు. మనం వీక్లీ బేసిస్లో వాళ్ళకి డోర్ డెలివరీ చేసి సప్లై చేస్తుంటాము. అంటే వీక్లీ బేసిస్ అంటే ఎలా? ఎవ్రీ మండే మార్నింగ్ మనం డెలివరీ చేస్తామండి. ఒక పర్సన్కి ఒక 100 grams బాక్స్ అనేది పంపిస్తాము. అది 5 daysకి వస్తుంది. 5 daysకి డైలీ 20 grams. సాటర్డే సండే గ్యాప్ అన్నట్లు. సో నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు దగ్గర ఒక 10 మంది దాకా హైదరాబాద్లో స్మాల్ సెటప్స్ పెట్టుకొని చేస్తున్నారు ఆల్రెడీ. ఇట్లో వనస్థలిపురం నుంచి ఇటు తెల్లపూర్ వరకు ఒక 10 మంది నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు. సో హైదరాబాద్లో లాస్ట్ 6 monthsలో కొంచెం మంచి అవేర్నెస్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ 6 monthsలో ఇంకా చాలా అవేర్నెస్ వస్తుంది. ఒక రోజంతా ఇక్కడ కంప్లీట్ ప్రాక్టికల్స్, స్టార్టింగ్ కోకోపీట్ సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి, సీడ్స్ సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి, ఇది కంప్లీట్గా ఎలా గ్రో చేయాలి స్టెప్ బై స్టెప్, ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ ఫుల్ డే ఉంటుంది. అది అయిన తర్వాత మెటీరియల్ ఇస్తాము. ఈ మెటీరియల్తో ఇంటి దగ్గర వాళ్ళు 1 month ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఏమైనా ఏదైతే నేర్పించామో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే మనం గైడ్ చేస్తుంటాం ఓవర్ ది ఫోన్ అండ్ వాట్సాప్. సో ఇది ఎంటైర్ 1 month 1 day కోర్స్ ఇది. సో దీని మొత్తానికి ఇంక్లూడింగ్ మెటీరియల్ కూడా కలిపి అట్ ప్రెసెంట్ మనం 15,000కి చేస్తున్నాము. సో 15,000 1 month ఉంటుంది. మెటీరియల్ 1 day వర్క్షాప్ అండ్ 1 month గైడెన్స్ ఉంటుంది. క్వాలిటీ అనే దానికన్నా మనం దీన్ని ఒరిజినల్ సీడ్స్ అంటాము, ఎందుకంటే దీన్ని మోడిఫై చేయరు, కెమికల్స్ పెట్టి ట్రీట్ చేయడం అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో ఆవాలు, మెంతులు ఇవి ఉంటాయి కదా, మీరు అవి చూసారంటే కెమికల్గా కోటింగ్ ఉంటుంది, ఎందుకంటే షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం, ఎక్కువ రోజులు ఉండడం కోసం. వీటికి అలాగా ట్రీట్మెంట్ ఏమీ ఉండదు.
సో ఇవి చేయడం కూడా మనకి ఇండియాలో చాలా చాలా తక్కువ, మొత్తం బయట నుంచే ఇంపోర్ట్ అవుతాయి మనకి. ఆ సీడ్స్ కి కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటుందా? కొంచెం కంపారిటివ్లీ ఎక్కువే ఉంటుందండి దానికన్నా దీనికన్నా కొంచెం, ఎందుకంటే ఇది మాస్ ప్రొడక్షన్ ఉండదు, ఓన్లీ మైక్రోగ్రీన్స్ కోసమే చేస్తారు వీటిని. సో కంపారిటివ్లీ మనకి ఇంట్లో దొరికే సీడ్స్ కంటే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ దగ్గర దగ్గర మనకి ఒక 35 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసారంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే పెట్టున్నాము. మీకు ఆల్రెడీ అలవాటు ఉండి స్మెల్ చూసిన సీడ్స్ అయితే ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. సో ఇది వచ్చేసరికి ఫెనుగ్రీక్, మెంతులు. మన ఇంట్లో ఇప్పుడు మనము సూపర్ మార్కెట్కి వెళ్ళి లేకపోతే అటు వెళ్ళి తెచ్చుతాం కదా, అవైతే ఇంత స్మెల్ అయితే రావు అసలు. మీరు నార్మల్గా సన్ఫ్లవర్ సీడ్స్ తింటారు కదండి. సన్ఫ్లవర్ సీడ్స్ మామూలుగా మనమైతే ఇగో ఈ కలర్ లో మనం చూస్తూ ఉంటాం. మీకు ఏంటంటే ఫస్ట్ టైం చూద్దాం, ఆ సీడ్స్ కి పైన వైట్ ఒక సారం ఉంటుంది, ఇది మనం తినే సీడ్స్ కి. దీనికి అలా ఉండదు చూడండి, ఈ పొట్టు పైన కూడా వైట్ సారం ఉంటుంది. ఇవి యాక్చువల్గా మనకి చెప్పాను కానీ 35 వెరైటీస్ ఉన్నాయి. మనకి తెలిసింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాడిష్ అంటారు కదా, రాడిష్ అంటే మనకి తెలిసింది వైట్ ఒకటే ఉంటుంది. రాడిష్లో 6 కలర్స్ ఉన్నాయి. అలానే బీట్రూట్లో మనకి 5 వెరైటీస్ ఉన్నాయి. 5 వెరైటీస్ ఉన్నాయి బీట్రూట్లో. నార్మల్ బీట్రూట్ ఉంటుంది, దేశీ, తర్వాత బుల్స్ బ్లడ్ అని ఒకటి ఉంటుంది, డెట్రాయిట్ క్వీన్ అని ఒకటి ఉంటుంది, డార్క్ రెడ్, ఇట్లాగా ఒక 5 కలర్స్ బీట్రూట్లోనే ఉంటాయి. అలా ప్రతి దాంట్లో కూడా వెరైటీస్ ఉంటాయి. ఎక్కువ మనకి క్యారెట్ ఉంది, క్యారెట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. బ్లాక్ ఉంటుంది క్యారెట్, ఆరెంజ్ క్యారెట్ ఉంటుంది, రెగ్యులర్గా ఉండే మన రెడ్ క్యారెట్ ఏదైతే చూస్తామో అది ఉంటుంది. అట్లా ఒక్కొక్క దాంట్లో కూడా మళ్ళీ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు క్యాబేజ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, క్యాబేజ్ మనకి తెలిసి ఫస్ట్ గ్రీన్ ఉంటుంది, లోపల పర్పుల్ క్యాబేజ్ కూడా మనం చూసింది చాలా తక్కువే, వినడమే ఎక్కువ ఉంటుంది కలర్స్. ఇది పర్పుల్ క్యాబేజ్, ఇది హార్ట్కి చాలా మంచిది. ఇది కొంచెం సీడ్స్ కూడా ఎక్స్పెన్సివ్, కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇది కూడా ఇంపోర్టెడ్, అన్ని ఇంపోర్టెడ్ అండి, సీడ్స్ ఆల్మోస్ట్ అన్ని ఇంపోర్టెడ్. ఇవి ఆవాలు, ఇది కూడా వేస్తాం. బయట బాగా తింటాం కదా, ఇక్కడ నేను ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు, థియేటర్కి వెళ్ళినప్పుడు. ఇది యాక్చువల్గా చాలా చాలా స్వీట్ ఉంటుంది. ఈ కార్న్ మైక్రోగ్రీన్స్ మనం మార్నింగ్ తిన్నామంటే మీరు ఎన్ని లీటర్లు వాటర్ తాగినా కానీ ఈవినింగ్ వరకు మీకు ఆ టేస్ట్ బడ్స్కి స్వీట్ తెలుస్తూనే ఉంటుంది. ఇది అందరి ఫేవరెట్, అందరికీ తెలిసిందే, కామన్ వీట్ గ్రాస్ అది. సో ఇది వచ్చేసరికి పీస్. ఇది ఈ మధ్య జిమ్కి వెళ్తున్న వాళ్ళందరూ ఎక్కువగా ఈ వే ప్రోటీన్ తినడము. వే ప్రోటీన్ అగైన్ సింథటిక్ కెమికల్, దానివల్ల లాంగ్ రన్లో కిడ్నీస్ చాలా ఎఫెక్ట్ అవుతాయి, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ స్టిల్ అవే తింటున్నారు. అలాంటి వాళ్ళ కోసం ప్లాంట్ బేస్డ్ ప్యూర్ ప్రోటీన్ ఇందులో దొరుకుతుంది. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, అండ్ ప్రోటీన్ చాలా ఎక్కువ వస్తుంది. జస్ట్ డైలీ ఒక 20 grams ఇది తింటే చాలు, ఆ రోజు కావాల్సిన ప్రోటీన్ అనేది మనకి వీక్లీ మనకు 5 days తింటే సరిపోతుంది. మోస్ట్లీ పీపుల్ ఏం చెప్తారంటే, మనకి పెద్దవాళ్ళు కావచ్చు, స్ప్రౌట్స్ అనేవి పెట్టుకొని తింటూ ఉంటారు మోస్ట్లీ ఇంట్లో. ఇలాగే చిన్న చిన్నగా గ్రో అవుతూ ఉంటాయి, మనకి 2 days అలా పెడతా ఉంటారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? మనకి సీడ్ తర్వాత వచ్చే స్టేజ్ స్ప్రౌట్స్, స్ప్రౌట్స్ తర్వాత 7 daysకి వచ్చే స్టేజ్ మనకి మైక్రోగ్రీన్స్. మీకు సీడ్లో చూస్తే ఏంటంటే, సీడ్ నుంచి వచ్చిన స్ప్రౌట్లో మ్యాక్సిమం మీకు పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది, అది కార్బోహైడ్రేట్స్ యాక్చువల్గా. సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది, 1-2 విటమిన్స్ అనేవి ఉంటాయి. మరి ఈ స్టేజ్కి ఏదైతే మైక్రోగ్రీన్ స్టేజ్ వస్తుందో అప్పటికి మీకు కార్బోహైడ్రేట్స్ మొత్తం వెళ్ళిపోతాయి, ఓన్లీ మినరల్స్, కొంత ఫైబర్ ఉంటుంది, కొన్ని వెరైటీస్లో ప్రోటీన్ ఉంటుంది. మనం రోజుకి తింటున్న 3 times ఫుడ్లో మనకి మాక్సిమం వచ్చేదే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే, ఎవరైతే స్ప్రౌట్స్ తింటున్నారో వాళ్ళు దీనికి షిఫ్ట్ కండి. దీనివల్ల దానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ తీసుకున్న కార్బోహైడ్రేట్స్ కాకుండా మళ్ళీ స్ప్రౌట్స్ తింటే ఇంకా ఎక్కువే అవుతుంది. ఎంత ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మనకి ఒంటికి అంత ప్రాబ్లమ్స్ ఉంటాయి.
ఇందులో మీకు ఫ్యాట్ అనేది ఉండదు, కార్బోహైడ్రేట్స్ ఉండవు కాబట్టి చాలా చాలా మినిమల్ ఉంటుంది. ఫైబర్, మినరల్స్, వైటమిన్స్ బాడీకి కావాల్సిందే అవి. కొన్ని వెరైటీస్లో ప్రోటీన్ ఉంటుంది, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఇవి బెటర్, మన స్ప్రౌట్స్ కన్నా ఇవి చాలా చాలా బెటర్. ఓకే ఓకే, మనకి ఇది గ్రో అయింది కదా, సో క్రాప్ అనేది ఎన్నిసార్లు చేయొచ్చు, ఎప్పుడెప్పుడు క్రాప్ చేస్తారు? ఇది 7 days అయిన తర్వాత మనం ఒక స్టేజ్ వస్తుందండి. ఆ స్టేజ్ ఏంటంటే ఒక స్టెమ్ 2 leaves వస్తే అది మైక్రోగ్రీన్ అంటాము. అది వచ్చినప్పుడు దీన్ని హార్వెస్ట్ చేస్తాం, అంటే ఈ లెవెల్ కట్ చేసేస్తాము. కట్ చేసిన తర్వాత ఇంకంతే, ఒక్కసారికే అంతే. సో క్రాప్ అనేది ఒకేసారికి తీసుకుంటాం, అంతే ఒకసారికే వస్తుంది. ఓకే, సో మనకి ఇది ఎలా పంపిస్తారు అంటే వాళ్ళకి? ఇది మనం 88 కంటైనర్స్లో డోర్ డెలివరీ చేస్తాము. ఎప్పుడైతే హార్వెస్ట్ చేస్తామో హార్వెస్ట్ చేసిన 2-3 అవర్స్లో మ్యాక్సిమం వాళ్ళ ఇంటికి డెలివరీ చేసేస్తాము. దాన్ని వాళ్ళు మనం ఇచ్చిన బాక్స్ ఫ్రెష్లో పెడితే 2 weeks కూడా మీకు అలానే ఉంటుంది ఫ్రెష్గా. ఓకే, దీనికి ప్రైసెస్ ఎలా ఉంటాయి? మనకి సబ్స్క్రిప్షన్ బేసిస్ అని చెప్పాను కదా, మంత్లీ సబ్స్క్రిప్షన్ నుంచి మనకి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ ఉన్నాయి. అలాగే సింగిల్ పర్సన్కి, కపుల్కి, ఫ్యామిలీ ప్యాక్స్ అట్లా కూడా ఉన్నాయి. మొత్తం మన వెబ్సైట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. ఒక పర్సన్కి మంత్కి స్టార్టింగ్ వచ్చి 999 ఉంటుంది. అలాగే ఒక ఫ్యామిలీకి ఎంటైర్ ఇయర్కి 25,000కి వస్తుంది. ఓకే, సో మనకి ఏంటంటే ఇప్పుడు ఒకటి కావాలి అని అనుకుంటారు. ఇప్పుడు తుర్నిప్ కావాలనుకుంటారు, లేకపోతే రాడిష్ కావాలనుకుంటారు. సో అన్నీ క్రాప్ చేసి పంపిస్తారా, లేకపోతే వాళ్ళు ఏదైతే మాకు కావాలి అని చెప్తారో అది మాత్రమే పంపిస్తారు? యాక్చువల్గా అలాంటి వాళ్ళతో మేము కొంచెం టైం స్పెండ్ చేసి మాట్లాడి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము. మీరు ఒకటి తినడం వల్ల మీకు కొంత మేలు జరుగుతుంది. మేము ఇచ్చే మిక్స్ ఏదైతే ఉందో, మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్జ్యూమర్కి ఒక నెలలో 16 వెరైటీస్ వెళ్తాయి ఇంటికి. సో దానివల్ల ఏమవుతుందంటే ఓవరాల్ న్యూట్రిషన్ అనేది వస్తుంది. మీరు ఏదైనా ఒకటి పర్టికులర్గా తిన్నారంటే దాని బెనిఫిట్సే వస్తాయి. మనకి ఓవరాల్ బెనిఫిట్స్, అన్ని విటమిన్స్, అన్ని మినరల్స్ బాడీకి అందివ్వాలి అని ఒక నెలలో 16 వెరైటీస్ అనేది మనం మిక్స్ చేసి పంపిస్తాం. ఎవ్రీ వీక్ 4 వెరైటీస్ లాగా. క్రాప్ అనేది అయిపోయిన తర్వాత ఈ కోకోపిట్ అదంతా కూడా ఉంది కదా, సో రీయూజ్ చేస్తారా లేకపోతే? చెయ్యమండి, రీయూజ్ చేయము. దీన్ని ఏం చేస్తాం అంటే డిస్పోజ్ చేసేస్తాము. మనకి తెలిసిన పక్కన నర్సరీకి ఇచ్చేస్తాం, వాళ్ళు దీన్ని వెర్మి కాంపోస్ట్ లాగా వాడుకుంటాం. ఓన్లీ వన్స్ క్రాప్, ఒకే క్రాపే వస్తుంది, మల్టిపుల్ తీయాలి. ఇక్కడ మనం ఓన్లీ కోకోపిట్ యూజ్ చేస్తాము, అది కూడా స్టెరిలైజ్డ్ కోకోపిట్. అండ్ వాటర్ యూజ్ చేస్తాము, అది RO వాటర్ యూజ్ చేస్తాము. అండ్ నార్మల్ LED లైట్స్, ఇంతకు మించి వీటికి ఇంకేమీ అవసరం లేదు. దీనిలో మీకు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అవి వాటంతటా అవే పెరుగుతాయి. వాటికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేసేసామంటే చాలు. సో దీనికి ఇక్కడ మనం ఎటువంటి కెమికల్స్ వాడము, ఎటువంటి సప్లిమెంట్స్, ఫర్టిలైజర్స్ ఏమి వాడము. జస్ట్ సీడ్స్, రెగ్యులర్ సీడ్స్, ఒరిజినల్ సీడ్స్, నార్మల్ LED లైట్స్, నార్మల్ RO వాటర్, అంతే. ఇది క్రాప్ బాగా పెరిగినప్పుడు మధ్యలోకి ఎయిర్ ఫ్లో అనేది ఉండదు. సో దానివల్ల మనకి కొంత మోల్డ్ క్రియేట్ అవ్వడం అట్లా అవుతుంటుంది. అది అవాయిడ్ చేయడానికి ఆ టైంలో ఫ్యాన్స్ యూజ్ చేస్తాము, రెగ్యులర్గా అయితే యూజ్ చేయము. సార్, ఇప్పుడు ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అనుకుంటారనమాట, అంటే మనం కూడా పెంచుకుంటే బాగుండు, ఇలా హెల్తీ ఫుడ్ తింటే బాగుండు, అంటే కాస్ట్ కొంతమంది పెట్టలేరు, మనమే ఇంట్లో పెట్టుకుంటే బాగుండు అని అనుకుంటారు. సో వాళ్ళకి ఏ విధంగా చేసుకోవచ్చు అంటే? అదే సింపుల్ ఫండ్ అండి. దీనికి ఈ మైక్రోగ్రీన్స్ చేయడానికి ఇది అందరూ తినాలి. ఒకటి కొనుక్కొని తినాలి, లేదా చేసుకొని తినాలి. వాళ్ళకి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీకు ఇంట్లో కిచెన్లో దొరుకుతున్న సీడ్స్ అయితే వాడకండి దీనికోసం. అవన్నీ కెమికల్లీ ట్రీటెడ్. అవి కాకుండా మైక్రోగ్రీన్స్కి సపరేట్గా సీడ్స్ ఉంటాయి, ఆన్లైన్లో దొరుకుతాయి. కాస్ట్ కూడా ఎక్కువ ఏం కాదు. అవి ఆన్లైన్లో మీరు తెచ్చుకోవచ్చు, అమెజాన్లో దొరుకుతాయి. లేదా ఎలా మనం అంటే ఒరిజినల్ అని మనకి ఎలా తెలియాలి? మీకు మైక్రోగ్రీన్ సీడ్స్ సపరేట్ ఉంటాయి. మీరు గూగుల్లో సర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి. మన దగ్గర కూడా ఉంటాయి సీడ్స్, మన దగ్గర కూడా తీసుకోవచ్చు. అమెజాన్లో ఉంటాయి, ఇంకా చాలా వెబ్సైట్స్ కూడా దొరుకుతాయి. ఆ సీడ్స్ తెచ్చుకొని పెంచుకోండి ఇంట్లో. మీకు ఒక ట్రే ఒక ఫ్యామిలీకి 4 1 వీక్ వస్తుంది. చాలా తక్కువ కాస్ట్లో చేసుకోవచ్చు ఇంట్లో చేసుకునేవాళ్ళు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు ఓపిక లేదు, ఈ రోజుల్లో బ్రేక్ఫాస్ట్లు కూడా చేయట్లేదు. అలాంటి వాళ్ళ కోసం మేమున్నాము. సో మీరు పండించుకొని తినండి, లేదా కొనుక్కొని తినండి, బట్ అందరూ తినండి. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే, ఈ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి మీ తరపున, మీ సైడ్ నుంచి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇది యాక్చువల్గా ఇప్పుడే పికప్ అవుతున్న కాన్సెప్ట్ అని అంటారు అందరూ. చాలా స్కోప్ ఉందండి, ఎందుకంటే దీన్ని లార్జ్ ప్రొడక్షన్లో చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా కన్జ్యూమర్ ప్రోడక్ట్ అనుకోండి, దాని ప్రొడక్షన్ చాలా లార్జ్ స్కేల్లో ఫ్యాక్టరీస్లో అవుతుంది. అది ఈజీగా. ఇక్కడ మనం ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ ఒక వ్యవసాయాన్ని చిన్న ట్రేస్లో, చిన్న ప్లేసెస్లో చేస్తున్నాం.
సో ఇది లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయడం అనేది కూడా చాలా కష్టం. సో ఎక్కువ మంది గ్రోయర్స్ కావాలి. సో ఈ కన్జంప్షన్ ఎక్కువ పెరిగే కొంది గ్రోయర్స్ కూడా ఎక్కువ కావాలి. మనకి ఇప్పుడు గ్రో చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మేము ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తూ నెలకు ఒక 10 మందిని అలా గ్రో చేస్తున్నాము. మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు స్టేట్స్ నుంచి వచ్చే దగ్గర మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ సక్సెస్ఫుల్గా దీన్ని రన్ చేస్తున్నారు కూడా. సో అందరికీ వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ ఇదే ఉంటుంది. మనకి ఫుడ్ ప్యూర్గా ఎవరికైనా కావాలి బాడీకి అంటే వితౌట్ కెమికల్స్. బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు వంట చేసుకోవడం కూడా చాలా మందికి రాదు. సో అలాంటిది ఇది ఒక 100 మందికి మనం సప్లై చేయగలిగినా కానీ మంచి ఇన్కమ్ వస్తుంది. ఒక రోజుకి దీనికి మనం టైం ఎంతైతే స్పెండ్ చేస్తాం అది కూడా మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ స్మాల్ స్కేల్లో చేసుకుంటే, మళ్ళీ కొంచెం లార్జ్ స్కేల్ అంటే ఇంకా అది ఫుల్ టైం చేసుకోవాల్సి ఉంటుంది. సో స్కోప్ చాలా ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ చాలా బాగుంది. మీరు ఇందాక అడిగారు కదా, ఇది లైవ్ టేస్ట్ చూపిస్తాను మీకు. ఉన్న వాటిలోనే కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఇస్తున్నాను. ఇది రాడిష్ చైనా రోజ్ వెరైటీ. ఇది మీరు మొత్తం ఒకేసారి కూడా తినేయచ్చు. ఒక 5 సెకండ్స్ వెయిట్ చేయండి. కొంచెం టింక్లింగ్ టైప్ అనిపిస్తుంది. ఇప్పుడే రిలీజ్ అవుతుంది అనమాట ఫ్లేవర్. నాకు ఏదో మామిడి పండ్ల ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇది ఈ వెరైటీ చైనా రోజ్ కాబట్టి కొంచెం ఉంటుంది. వైట్ రాడిష్ మీకు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది చైనా రోజ్ వెరైటీ రాడిష్. ఇది తినొచ్చండి, నో ప్రాబ్లం. తినొచ్చు, నో ప్రాబ్లం. మేము లైవ్ టేస్టింగ్ ఇచ్చేటప్పుడు సప్లై చేసే వాళ్ళకి ఎక్కడైనా ఈవెంట్స్ పెట్టినప్పుడు అక్కడ పెద్దలకన్నా పిల్లలే ఇష్టంగా ఎక్కువ తింటున్నారు వీటిని. మీకు ఫ్లాక్స్ ఉంది, ఫ్లాక్స్ సీడ్ కూడా. ఇది మీరు రాడిష్ తిన్నారు కదా, ఇప్పుడు ఇది ఫ్లాక్స్. ఇది బేసిక్గా అమ్మాయిలకు ఇప్పుడు ఖచ్చితంగా ఫ్లాక్ సీడ్స్ అనేది తినాలి అని చెప్పి డాక్టర్స్ అయితే కంపల్సరీ చెప్తున్నారు. ఎందుకు అని అంటే చాలామందికి PCOS ఇవైతే ఇందులో యాక్చువల్గా మనకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా మంచిది హార్ట్కి, కార్డియోవాస్కులర్ హెల్త్కి చాలా మంచిది. అందరూ అనుకుంటున్నట్టు పచ్చి ఎలా తింటారు అని అంటారు కదా, అలా ఏం లేదు. బాగుంది, చాలా బాగుంది. ఇనిషియల్గా 1 రోజు 2 రోజులే మీకు కొంచెం అలవాటు కావాల్సి ఉంటుంది. తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. అండ్ బెనిఫిట్స్ అనేది ఒక 1 మంత్ 2 మంత్స్లోనే మీకు క్లియర్గా విజిబుల్గా ఉంటుంది. చాలా మందికి ఒక చిన్న ఇది ఉంది, చాలా ఎక్స్పెన్సివ్, ఇంత పెట్టి కొనాలా అని. మీరు పర్ డే కాస్ట్ చూస్తే ఇది జస్ట్ అరౌండ్ 30 రూపీస్ పర్ డే అవుతుంది. ఒక మనం మార్నింగ్ తిన్న టిఫిన్ ఖర్చు కాదు. సో మల్టీవిటమిన్ టాబ్లెట్స్ డబ్బులు పెట్టి కొనుక్కొని వేసేదానికన్నా ఇది బెటర్. ఓన్లీ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అనేది కాకుండా మీకు ఆల్మోస్ట్ అన్ని జబ్బులని ఇది ప్రివెంట్ చేస్తుంది. సో దీన్ని రోజు మన బ్రేక్ఫాస్ట్లో ఒక భాగం చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. బాడీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. బాడీ ఎంత హ్యాపీగా ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి విషయం, ఆరోగ్యం కోసం ఈరోజు హాస్పిటల్కి పరిగెడతా ఉన్నాం, అక్కడే ఎక్కువ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ కాకుండా ఇలాంటి దానిపైన ఇన్వెస్ట్ చేస్తే మన హెల్త్ గురించి ఆలోచించి ఫుడ్ పైన, అంటే మంచి ఫుడ్, మైక్రోగ్రీన్స్ కావచ్చు, లేకపోతే మంచి ఫుడ్ అనేది దాని మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు అనేసి అని చెప్పి అయితే ఇక్కడ మనకైతే చెప్పి అందరికీ అవేర్నెస్ అనేది తీసుకొస్తూ మనకి ఎలా తినాలి, ఏం తినాలి, దేనికి ఏది బెటరు, ఎలా తింటే మనకి వంటికి మంచిది అనేసి అని చెప్పి అన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్.